హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే గోంగూర పప్పు. చాలా హెల్దీ ఫుడ్ అండి. మన లేడీస్కి కానీ పిల్లలకి కానీ, పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడకపోతే ఇలా పప్పుతో కలిపి పెట్టేయచ్చు. ఇలా మనం ట్రై చేయడం వలన పిల్లలకి తెలియని కూడా తెలియదు ఇందులో ఆకుకూర ఉంది అనేసి. సో ఇప్పుడు నేను కందిపప్పు అండి ఒక చిన్న గ్లాస్ నానబెట్టాను. అందులో పసుపు, జీలకర్ర, ఇది మా గార్డెన్ లేదనండి గోంగూర, 4 పచ్చిమిర్చి కలిపి కట్ చేశాను. ఇది ఇందులో వేసేసి సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 3 టమాటోస్, కొంచెం చింతపండు, హాఫ్ ఆనియన్, అంటే పెద్దది కాబట్టి హాఫ్, చిన్నదైతే ఒకటి కంప్లీట్ వేసుకోవచ్చు. ఒక 4 వెల్లుల్లిపాయలు వేసేసి కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్ ఇప్పిస్తే మనం పప్పు తాలింపు వేసేసుకుంటే మన సింపుల్ గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన పప్పు రెడీ అయింది. చూడండి ఇలా ఉడికింది. కొంచెం పప్పు గుత్తితో ఇలా మెదుపుకొని, దీంట్లో మనం ఇంతకుముందు ఉప్పు వేసుకోలేదు, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు నేను 1.5 స్పూన్ వేసాను. రుద్దుకోవాలి. చూడండి ఆయిల్ వేయాలి తాలింపు కోసం. ఆయిల్ వేడైందండి. చూడండి మనం తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, తాలింపును ఈ రుద్దుకున్న పప్పులో వేయాలండి. మన గోంగూర పప్పు రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలాంటి ఈజీ పప్పును మీ ఇంట్లో కూడా చేసుకొని నా పద్ధతిలో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలాంటి వంటలు మీకు కూడా నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.